ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశంలో మునిగి తేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందర అనివేటి మండలంలో ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకుని వెళ్లారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. శుభముహూర్తం సమయాన మంగళ వాయిద్యాల మేళ తాళాల నడుమ వేద మంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం పూర్తి చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఈవో వెండ్ర త్రినాథరావు, పాలక మండలి సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ద్వారకా తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోను ఆశ్వీజ మాసంలోను సంవత్సరానికి 2 సార్లు వార్షిక కళ్యాణోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరపడం అన్నది ఆనవాయితీగా వస్తూ ఉంది. అలాగే అధిక మాసం వచ్చిన సంవత్సరంలో కూడా 3వ కళ్యాణం కూడా స్వామివారికి చేయడం అన్నది ఆనవాయితీ. ఈ సంవత్సరం మరి ఈరోజు మే 4వ తారీఖు వైశాఖ మాసంలో ఇంతటి మరి అదృష్టం స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం కలగడం అన్నది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. స్వామి అనుగ్రహం అన్నది ఈ రాష్ట్రం అంతా కూడా స్వామి అనుగ్రహం అందించాలని, రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలన అందరికీ కూడా సజావుగా సక్రమంగా అందాలని ఆ స్వామివారిని వేడుకుంటూ, ఏదైతే స్వామి అనుగ్రహంతో ప్రకృతి అన్ని రకాలుగా స్వామి అనుగ్రహ ఆయన అనుగ్రహ వీక్షణాలతో ఉంటుంది కాబట్టి ఆ ప్రకృతి మాత సహకారం ఈ రాష్ట్రం మీద సమృద్ధిగా ప్రసరించేలాగా, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండేలాగా రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడవాలంటే స్వామి అనుగ్రహం కావాలి. ఇవాళ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్ని అభివృద్ధి నడిపించాలని, సామాన్య ప్రజలు వచ్చే ఆలయానికి వచ్చే ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాన్ని కలగజేసి స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగేలాగా, స్వామి ప్రసాదం అందరికీ అందేలాగా, ప్రయాణికులకి యాత్రికులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా భక్తులందరికీ కూడా మరి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం అన్నది మనం ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుని